హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. సో ఐఎమ్ రియలీ సారీ గాయ్స్, ఈ 1 month నేను చాలా బిజీ అయిపోయాను. అసలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అంత బిజీ అయ్యాను, అసలు ఏంటి, అసలు ఎందుకు బిజీ అవ్వాల్సి వచ్చింది, అసలు ఏం తప్పు జరిగింది, అసలు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి ఎగ్జామ్ రిజల్ట్స్. అసలు ఇక్కడ ఈ ఎగ్జామ్ ఈ వీడియోలోనే నాకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఇంకా అసలు నేను ఎందుకు నాకు అలా యావరేజ్గా ఎందుకు వచ్చాయో అవన్నీ మార్క్స్ అన్నీ రీజన్స్ అవన్నీ డిస్కస్ చేస్తాను మీతోటి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నాను గాయస్. అసలు నాకైతే చాలా మెసేజ్ వచ్చాయి, అసలు బ్రో ఎందుకు చేయట్లేదు, వీడియోస్ ఎందుకు ఆపేసావు, ఏదో ఒక వీడియో చేయి, ఏదో ఒక టాపిక్ మీద మళ్ళీ వీడియో చేయి అలాగలాగా అని. అఫ్కోర్స్ అప్పుడు ఖాళీ దొరికినప్పుడు నేను రిప్లై ఇచ్చేవాడిని, కానీ దొరకపోతే కొంచెం టైం తీసుకునేవాడిని రిప్లై ఇవ్వడానికి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది రిప్లై ఇచ్చేవాడిని. సో ఐఎమ్ రియల్లీ సారీ రిప్లై లేట్గా ఇస్తున్నాను. అంటే అసలు లేట్ అయిందంటే ఈ 1 month నేను మొత్తం అన్నీ డిలీట్ చేసేస్తాను. ఈ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ మొత్తం డిలీట్ చేస్తాను అనమాట. కంప్లీట్ అంతా నేను అకాడమిక్స్ మీద ఉన్నానమాట. సో ఇలా చేయాల్సి ఎందుకు వచ్చింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అంతా ఎగ్జామ్ ప్యాటర్న్, ఇక్కడ క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇక్కడ అసలు మాస్టర్స్ ఎలా వర్క్ అవుతుంది, నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఒక సెమిస్టర్లో ఎక్స్పీరియన్స్ అయింది కదా. ఇక్కడ సెమిస్టర్ అంటే 4 months, 4 monthsలో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి, ఇక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇండియాలో బీటెక్ మనం మిడ్ ఎలా రాసాం, ఎక్కడ మిడ్ ఎలా ఉంటుంది, వెయిటేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను చెప్తాను. ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ ఉంటారు, మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు అయితే నేను ఫ్రీ అయ్యాను అసలు వీడియో చేయడానికి. సో ఒకసారి మాంట్రియల్ వెదర్ అయితే చూడండి ఒకసారి. స్నో రోజులన్నీ పోయాయి, ఆ దరిద్రం కాలం అంతా పోయింది. చూడండి ఎంత బాగుందో ఆ కార్లు. అసలు సూర్యుడు షిఫ్ట్ అయిపోయిన ప్రతిరోజు ఇగో ఈ రోడ్డుకి నడుచుకుని వస్తాను. ఈ స్ట్రీట్ అలా ఒక రౌండ్ వేసి అలా ఇంటికి వెళ్తాను. చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్. ఏంటంటే ఇగో ఇక్కడే మనం వీడియో తీద్దాం అనుకుంటున్నాం. అదే అక్కడ ఆ స్పాట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లోనే అక్కడ మాట్లాడి లైబ్రరీలోని మొత్తం అనే దగ్గర మాట్లాడి ఇంక చరాకేసి, ఇంకా వెదర్ బాగుంది కాబట్టి ఇంక మనం బయటకు వచ్చే వాక్స్ ఇస్తాం ఒకసారి. సో ఇక్కడ కూడా స్పీడ్ గన్స్ ఉంటాయి చూడండి. చూడండి డేంజర్, ఇంకా మెర్సీ అంటే థ్యాంక్ యూ. సో 30 kilometers బిలో, అంటే 40 kilometers బిలో వెళ్తే మెర్సీ అని వస్తుంది. అండ్ ఇగో చూడండి 16 అంట ఆ బ్లూ కార్. సో అది మాట. సో ఇప్పుడు ఎవరు లేరు, మనం క్రాస్ చేసేయచ్చు. ఇది 1 way. ఇగో చూడు ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా మీకు, అంటే ఇది 1 way మాత్రమే. అగో అక్కడ కూడా ఒక చిన్న యారో మార్క్ కనిపిస్తుంది, కరెక్ట్గా చూడండి 1 way. ఇదిగో 1 way. సో ఇటుని ఇలా వచ్చే కారు ఇలా వెళ్ళడానికి వీలు లేదు, ఇలాగే వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. ఇగో చూడండి కారు స్ట్రైట్గా వెళ్తాడు, వాడి ఈ లోపలికి ఇటువే ఈ రోడ్లోకి వెళ్ళడానికి వీలు లేదు అన్నమాట. సో అది ఎలా ఉంటుంది చూడండి పువ్వులు. సో మౌంట్ రాయల్ అని ఉంటుంది కదా ఇక్కడ మౌంట్ రాయల్ అనే ఫేమస్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్ళాలంటే అగో అదే మెట్లు, ఇలా వెళ్ళొచ్చు అన్నమాట. టూరిస్ట్ ప్రతిసారి ఇలాగే వెళ్తారు. సో పార్క్ అయితే వచ్చాం మనం. ఇదంతా గ్రీనరీగా చాలా బాగుంది. బకి
చిన్నప్పుడు స్నో అంటే ఫ్యాంటసీ కనిపించేది, ఇక్కడికి వచ్చాక ఈ వింటర్ చూసాక స్నో అంటే ఇంకా అసహ్యం అనిపించింది మాట. ఇంకా ఇదే ట్రో అంత దరిద్రంగా ఉంది స్నోని. సో అది మాట, రియాలిటీ అలాగే ఉంటుంది ప్రతిసారి. సో గైస్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఆ కోర్స్ అవుట్లైన్ అనేది మీతో డిస్కస్ చేస్తాను ఇప్పుడు మాస్టర్స్లోని. సో మాస్టర్స్లో ఇక్కడ ఎలాగంటే క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. ఐ థింక్ ఇండియాలో కూడా క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి అంటే మా కాలేజ్లో అంటే మా యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీస్లోని ఎలా ఉంటాయని చెప్పలేం, కాకపోతే సిమిలర్గా ఉంటుంది. ఒక 80% సిమిలరే ఉంటుంది. కాకపోతే కొంచెం చేంజెస్ ఉంటాయి. ప్రతి యూనివర్సిటీకి కొంచెం డిఫరెంట్ కల్చర్స్ ఉంటుంది, డిఫరెంట్ వే ఉంటుంది అన్నమాట. వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను చేస్తుంది వచ్చేసరికి కంకోడియా, మీకు తెలుసు. సో కంకోడియా నేను చదువుతున్నాను. అందులో నాది వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి సో వాళ్ళకి ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను 45 క్రెడిట్స్ నేను వచ్చేసరికి కంప్లీట్ చేయమంట. 45 క్రెడిట్స్. సో 45 క్రెడిట్స్ ఏంటంటే నేను ఈ 2 ఇయర్స్లో అంటే పీరియడ్ ఆఫ్ 24 మంత్స్లో నేను వచ్చేసరికి 45 క్రెడిట్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఈచ్ ఇంటెక్లోని నేను వచ్చేసరికి అంటే ఈచ్ సెమిస్టర్లో నేను వచ్చేసరికి అట్లీస్ట్ 8 క్రెడిట్స్ అయితే తీసుకోవాలి నేను. సో అట్లీస్ట్ 9 క్రెడిట్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో మన ఇయర్కి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మా యూనివర్సిటీ గురించి. వేరే యూనివర్సిటీ వేరే ఉంటుంది కొంచెం ఇక్కడ వచ్చేసరికి. సో మాది వచ్చేసరికి సమ్మర్, ఫాల్, వింటర్ మాట ఇలా స్టార్ట్ అవుతుంది. సో సమ్మర్ వచ్చేసరికి ఇక్కడ 2 డిఫరెంట్ ఇంటెక్ కింద డివైడ్ అయి ఉంటుంది. సమ్మర్ 1 ఒకటి ఉంటుంది, ఇంకో సమ్మర్ 2 ఒకటి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మన సెమిస్టర్ వచ్చేసరికి ఒక 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సమ్మర్ 1 ఒక సెమిస్టర్, సమ్మర్ 2లో ఒక సెమిస్టర్ అన్నమాట. సో సమ్మర్లో 9 క్రెడిట్స్ తీసుకెళ్ళబోయే అంటే కాదు, మన ఇష్టం అన్నమాట. చేయొచ్చు చేయకపోవచ్చు, అది అప్ టు us. సమ్మర్ ఎందుకంటే ఇక్కడ కెనడాలో సమ్మర్ అనేది బ్రేక్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట. సో మనం ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైంలోని. సో జనరల్గా అంటే మేము వచ్చేసరికి కోర్స్ తీసుకున్నాం మేము వచ్చేసరికి. సో సమ్మర్ 1లో ఒకటి తీసుకుంటాం, సమ్మర్ 2లో ఇంకోటి తీసుకున్నాం అన్నమాట. So when it comes to regular semesters like fall and winter, you have to take like at least 9 credits per semester. So at least 9 credits కాబట్టి మీరు 9 credits అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. 9 credits తర్వాత అంతే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9 credits తీసుకున్న తర్వాత మీరైతే మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం ఎంతేనంటే ఒక 16 credits వరకు తీసుకోవచ్చు పర్ సెమిస్టర్లోనే. సో అలా మాట. సో ఇక్కడ వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్కి మనకు వచ్చేసరికి 4 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. సో 4 క్రెడిట్స్ యాడ్ అవుతాయి కదా. 4 క్రెడిట్స్ ఎలా అంటే మనకు వచ్చేసరికి ప్రతి కోర్స్కి ప్రీరిక్విజిట్స్ ఉంటాయి అన్నమాట. ప్రీరిక్విజిట్స్ అంటే ఎలా చెప్పాలంటే ఖచ్చితంగా చేయాలి. ఇవి చేస్తూ మిగతావి కూడా చేసుకోవచ్చు అన్నమాట. మిగతావన్నీ స్పెషల్ చేస్తుంది. సో ప్రీరిక్విజిట్ వచ్చేసరికి 16 క్రెడిట్స్ ఉంటాయి. ప్రీరిక్విజిట్స్ ఎలాగంటే ఈచ్ సబ్జెక్ట్ 4 క్రెడిట్స్ కాబట్టి 16 into 4 అదే 4 into 4 16 కదా, 4 సబ్జెక్ట్స్. సో మనం వచ్చేసరికి ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మెకానికల్ అన్నది ఇండస్ట్రియల్ కాబట్టి నాకు వచ్చేసరికి 4 సబ్జెక్ట్స్ ప్రీరిక్విజిట్స్ అన్నమాట. 4 సబ్జెక్ట్స్ ఎలా అంటే ఒకటి అప్లైడ్ ఆటోమేషన్, డిఎస్ఎస్ అంటే డిస్క్రీట్ సిస్టమ్స్, ఇంకోటి వచ్చేసరికి ప్రాబబిలిటీ, ఇంకోటి వచ్చేసరికి ఇన్వెంటరీ కంట్రోల్. ఈ 4 నేను ఖచ్చితంగా చేయాలి. 4 అసలు వదలడానికి వీలు అన్నమాట. ఇంకా ఈ 4 నేను ఖచ్చితంగా చేసి అట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ దీస్ సబ్జెక్ట్స్, దిస్ 4 సబ్జెక్ట్స్. దాని తర్వాత నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలను. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్కి వేరే ఉంటాయి అన్నమాట. సో ఈ 4 వచ్చేసరికి 16 క్రెడిట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ అడిషన్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు కంప్లీట్ క్యాప్స్టన్ ఇన్ నెక్స్ట్ సెమిస్టర్. క్యాప్స్టన్ వచ్చేసరికి నాకు క్రెడిట్స్ దాని ఎన్నో క్లారిటీ లేదు, సో అది చెప్పలేను. మోర్ దెన్ 8 అయితే ఉంటాయి. అదే వచ్చేసరికి క్యాప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే క్యాప్షన్ డ్యూరేషన్ ఎక్కువ. క్యాప్షన్ డ్యూరేషన్ వచ్చేసరికి 8 months ఉంటుంది. సో అన్నమాట 2 intakes మనం చేయాలి క్యాప్షన్ వచ్చేసరికి. సో క్యాప్షన్ ప్రాజెక్ట్ తెలియని వాళ్ళకి ఏంటంటే క్యాప్షన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం అన్నమాట. ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం ఓన్గా చేయాలి, మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. కంప్లీట్గా ఓన్గా చేసి మంచి ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం తయారు చేసి ఇవ్వాలి వాళ్ళకి. సో దాని మీద ప్రజెంటేషన్ ఉంటుంది, రిపోర్ట్ సబ్మిషన్ ఉంటుంది, ఇంకా పేపర్ ఒకటి రాయాలి, అదే రీసెర్చ్ పేపర్ ఒకటి రాయాలి థీసిస్ లాగా. సో కొన్ని ఉంటాయి. ఇంకా నేనైతే క్యాప్షన్ స్టేజ్కి అయితే ఇంకా రాలేదు. అది అక్కడికి వచ్చాక నేనైతే క్యాప్షన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి నేను సబ్జెక్ట్స్ ఇంకా ఈ గ్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రస్తుతానికి, అంటే రిజల్ట్స్ గురించి. సో అది మాట. సో
సో ఈ 4 అయిపోయాక మిగతావి మన ఇష్టం అన్నమాట. ఏ సబ్జెక్ట్స్ అని తీసుకోవచ్చు. మన దాంట్లో మన అంటే ఇండస్ట్రియల్లో ఉండే స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు, లేదంటే మెకానికల్లో ఉండే స్పెషలైజేషన్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చితే మీ ప్రొఫెసర్తో, మీ కోర్స్ అడ్వైజర్ ఉంటాడు ప్రతి బ్రాంచ్లోనే, వాటితో మాట్లాడి మీరు తీసుకోవచ్చు అన్నమాట. సార్ నాకు ఇందులో ఇంట్రెస్ట్, సో నేను నా స్పెషలైజేషన్ వచ్చేసరికి నేను మెకానికల్లోనే సాలిడ్ వర్క్స్ చేద్దాం అనుకుంటున్నాను అని మీరు చెప్పాలన్నమాట. సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఒప్పుకుంటేనే మీకు దీనికి అవుతుంది, లేదంటే మీ కోర్స్ స్పెషలైజేషన్ చేయడానికి అవుతుందన్నమాట. సో అది మీకు అర్థమైంది అనుకుంటాను. నేను నా బెస్ట్ ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, మళ్ళీ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఎలాగో మీ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అసలు గ్రేడింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు నేను సబ్జెక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి నా గ్రేడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వచ్చేసరికి మీకు అందరూ తెలిసి నేను జనవరిలో జనవరిలోనే వచ్చాను కాబట్టి నేను 2 క్రెడిట్స్ అయితే తీసుకున్నాను. 2 కోర్సెస్ అయితే తీసుకున్నాను. సో 2 కోర్స్ వచ్చేసరికి ఈచ్ 4 కాబట్టి 8 క్రెడిట్స్ అయింది కదా. సో మినిమం వచ్చేసరికి ఇక్కడ 9 క్రెడిట్స్ అయితే తీసుకోవాలి. మా యూనివర్సిటీలో అయితే 9 క్రెడిట్స్ అయితే తీసుకోవాలి. కింద సార్ చెప్పినట్టే 9 క్రెడిట్స్ తీసుకోవాలి. కాబట్టి నేను వచ్చేసరికి 2 మెయిన్ ప్రిరిక్వైట్ తీసుకున్నాను. ప్రిరిక్వైట్ అంటే ఖచ్చితంగా చేయాలి. ఆ 2 సబ్జెక్టులు తీసుకొని దాని తర్వాత ఒక సెమినార్ అనే సబ్జెక్ట్ కూడా తీసుకున్నాను అనమాట. సెమినార్ వచ్చేసరికి 1 క్రెడిట్ అన్నమాట. సో ఈ సెమినార్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే నెక్స్ట్ టాపిక్ అంటే ఇదే ఈ టాపిక్ తర్వాత నేనైతే సెమినార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా తీసుకున్నాను కాబట్టి నేను వచ్చేసరికి ఈ నా జనవరి ఇంటెక్లో వచ్చాను. ఇప్పుడు జనవరి ఇంటెక్ అయిపోయింది కంప్లీట్గా. జనవరి అయితే అయిపోయింది. జనవరి టు ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే ఒక సెమిస్టర్ కాబట్టి సెమిస్టర్ అయిపోయింది. రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి నేను వచ్చేసరికి నా చేతిలో వచ్చేసరికి 9 క్రెడిట్స్ అయితే ఉన్నాయన్నమాట. 9 క్రెడిట్స్ అంటే నేను ఏదైతే కంప్లీట్ చేసినట్టు అందుకంటే ఈ అప్లైడ్ ఆప్టిమైజేషన్, డిస్క్రీట్ సిస్టమ్స్ అయితే నేనైతే కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నా సమ్మర్ అన్నమాట. ఇప్పుడు నేను సమ్మర్లో కావాలంటే నేను బ్రేక్ తీసుకోవచ్చు, కాకపోతే నేను తీసుకున్నాను అన్నమాట. సబ్జెక్ట్స్ నేను చేస్తున్నాను అన్నమాట. ఇది అవలిష్టం వాళ్ళది. సో ఇందులో వచ్చేసరికి ప్రాబిలిటీ తీసుకున్నాను ఈ సమ్మర్లోనే. నెక్స్ట్ సమ్మర్ 2లో వచ్చేసరికి నేను ఇన్వెంటరీ కంట్రోల్ తీసుకుందాం అనుకుంటాను అనమాట. అంటే ఇది కూడా మన ఇష్టమే. ఒకవేళ మన దగ్గర ఎక్కువ చదవగలం, మన దగ్గర అంత చదివే ఓపిక ఉంటే మనం 2-3 సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు సమ్మర్లోని. అంటే 2 మంత్స్లోనే 3-4 సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే అది చాలా కష్టం అసలు. అంటే టెక్నికల్లీ నాట్ పాసిబుల్, బట్ అలా చేస్తారు ఏదో ఒకటి. సో అలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే సమ్మర్ 1లో ఒకటి తీసుకున్నాను, సమ్మర్ 2లో ఒకటి తీసుకున్నాను. సో అది మాట. సో ఇప్పుడు మార్క్స్కి వద్దాం. మార్క్స్ ఏంటంటే ఫస్ట్ సెమినార్ ఎక్స్ప్లెనేషన్. సెమినార్ అంటే ఏం లేదు, సెమినార్ వచ్చేసరికి ఇక్కడ మేము ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట అందరి ముందు. ప్రజెంటేషన్ ఏంటంటే దేని మీద అంటే మేము ఒక టాపిక్ ఎంచుకోవాలి, ఒక ప్రాజెక్ట్ ఎంచుకొని ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ మొత్తం. అంటే ఇంక ప్రజెంటేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అది ప్రజెంటేషన్ మొత్తం మేము ఇవ్వాలన్నమాట అందరి ముందు. సో అది పర్లేదు, అంత ఇదే అనిపించలేదు, ఇచ్చేసాము ప్రజెంటేషన్ ఇచ్చాము. సో దాని మీద మార్క్స్ ఉండవు, జస్ట్ పాస్ అయ్యామా లేదా అంటే పాస్ అయితే మనకి క్రెడిట్ వస్తుంది, ఫెయిల్ అయితే క్రెడిట్ రాదన్నమాట. సో ఇది మాకైతే ఇది మాట పాయింట్. అంటే మేము ప్రజెంటేషన్ ఇవ్వాలి, మా సెమినార్కి అయితే ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట. ఇదే సెమినార్ కిందటి సెమిస్టర్లో ఏంటంటే ఇది వీళ్ళు పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నమాట. పేపర్ ప్రజెంటేషన్ అంటే మనం ఒక మంచి టాపిక్ మీద రీసెర్చ్ పేపర్ అయితే రాయాలన్నమాట. రీసెర్చ్ పేపర్ కాదు, ఒక థీసిస్లో రాయాలన్నమాట. రాసి వాళ్ళకి అయితే సబ్మిట్ చేయాలి వితౌట్ ప్లాగరిజం అయితే ఉండకూడదు. సో ఇందులో కూడా మాకు తెలిసిన అయితే కొందరు ఫెయిల్ అయ్యారు. ది మెయిన్ రీజన్ ఈజ్ ప్లేగరిజం అన్నమాట. సో దొరికిపోతే వెంటనే ఫెయిల్ చేస్తామంట, F అని వచ్చేస్తుందన్నమాట. దాని మీద F అని వచ్చిన దాని అర్థం ఏంటంటే ఇంకా ఆ క్రెడిట్ రాదన్నమాట. అంటే ఆ క్రెడిట్ మీద మనం ఎంత పెడతాం, $695 అన్నమాట ఒక్కొక్క క్రెడిట్ ఇక్కడ. సో ఆ $695 వచ్చేసరికి వేస్ట్ అయిపోయినట్టే, ఇంకా క్రెడిట్ రాదు. సో అది మాట. సో నాకేసుకు వచ్చేసరికి క్రెడిట్ సెమినార్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ కాబట్టి మీరు ప్రెజెంటేషన్ ఇచ్చాము. సో అది మాట ఇవ్వడం వల్ల మాది అయిపోయింది. సో పాస్ అయితే చేస్తారు అతను. సో మాకైతే క్రెడిట్ వచ్చేసింది. సో అయిపోయింది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏవో గురించి మాట్లాడతాను. సో అప్లైడ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ మాట. అంటే ఇక్కడ కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ అది. సిఎస్తో పోలిస్తే ఇక్కడ అంటే జనరల్గా మాట్లాడంటే సిఎస్తో పోలిస్తే ఇండస్ట్రియల్ చాలా డిఫికల్ట్. ఇక్కడ ఇండస్ట్రియల్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ ఈ 3 చాలా డిఫికల్ట్ అసలు. సో మా దాంట్లో వచ్చేసరికి ఇండస్ట్రియల్లోనే ఏవో అప్లైడ్ ఆప్టిమైజేషన్ ఇంకా డిఫికల్ట్. ఇప్పుడు చేస్తున్న సబ్జెక్ట్ నేను ప్రాబిలిటీ, అది కూడా డిఫికల్టే.
సో ఏవో వచ్చేసరికి చాలా డిఫికల్ట్ అన్నమాట. సో ఏవోలో ఏంటంటే నాకు వచ్చేసరికి బి వచ్చిందన్నమాట, బి గ్రేడ్ వచ్చిందన్నమాట. బి గ్రేడ్ ఏంటంటే పర్సంటేజ్లో చెప్పాలంటే 76% వచ్చిందన్నమాట నాకు. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అలా వచ్చిందని. సో నా కేసులో ఏంటంటే నాకు మిడ్ మార్క్స్లో చాలా తక్కువ వచ్చాయన్నమాట. మిడ్ మార్క్స్లో తక్కువకు రావడానికి కారణం ఏంటంటే ఒక 30% వచ్చిందన్నమాట అవుట్ ఆఫ్ 100. ఎందుకంటే దాని రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే నేనైతే ప్రిపేర్ అయ్యాను, బాగానే ప్రిపేర్ అయిన తర్వాత అసలు అంటే సార్ శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. బాగా శాంపుల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్న టైంకి మాకైతే ఆన్సర్స్ అయితే దొరకట్లేదు, క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే దొరకట్లేదు. అంటే చిన్న ఐడియా కోసం చెప్తాను. అప్లోడ్ ఆప్టిమైజేషన్ అనేది థియరీ సబ్జెక్ట్ అయితే కాదు, మనం వచ్చేసరికి హ్యాండ్ మోడలింగ్ అయితే చేయాలన్నమాట. ప్రతిదానికి ఫార్ములేషన్ చేయాలి, క్వశ్చన్కి ఫార్ములేషన్ మనం చేసి ఓన్గా చేసి ఇవ్వాలన్నమాట. సో నేనేం చేశానంటే ChatGPTలో ఆన్సర్ చూసేసన్నమాట, చూసి అలాగా వాటిని ప్రిపేర్ అయ్యానమాట బాగా. సో ChatGPT ఇచ్చే ఐడియాస్ కూడా రిప్రజెంట్ చేసి అలా రాసానమాట ఎగ్జామ్. సో అలా రాయడం వల్ల వాళ్ళకి అర్థం కాదన్నమాట. వాళ్ళకి వచ్చేసరికి స్పెషల్గా ఇంకోటి ఉంటుంది, స్పెషల్ కీ ఉంటుంది. ఆ కీని మ్యాచ్ చేసి వాళ్ళైతే మార్క్స్ అయితే ఇస్తారు. అంతేగాని నువ్వు ఓన్గా రాసి ఎలా ఇస్తానంటే వాళ్ళు మార్క్స్ ఎవరైనా దాని తర్వాత తెలుస్తుంది నాకైతే. ఇది అంటే ఫారెన్ అంటే ఏంటి, మనం ఓన్గా ఇస్తే మనం ఓన్గా రాస్తే మార్క్స్ ఇస్తారేమో అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చాక అది కాదు. సో ఇది మాట నేను చేసిన పెద్ద మిస్టేక్. అంటే ఇంటర్నెట్ రీసోర్సెస్ ఫాలో అయ్యాను. సో ఇలా అవ్వడం వల్ల నా ఫార్ములేషన్ అనేది తప్పు కొట్టేశాడు అనమాట. సో ఇక్కడ ఒక దరిద్రమైన విషయం అంటే నాకు నచ్చలేదు ఈ విషయం. ఇదేంటంటే మన పేపర్ వచ్చేసరికి ప్రొఫెసర్ అయితే కరెక్ట్ చేయడు. అసలు ప్రొఫెసర్ పనే ఉండదు. ప్రొఫెసర్ పని ఒకటే, క్లాస్కి వచ్చి మీకు క్లాస్ చెప్తారు అంతే. అది కూడా వీక్లీ వన్ టైం వీక్లీ 1 టైం 3 hours 2.5 hours అలా అంతే. అంతకంటే ఒక్క నిమిషం కూడా మీతో స్పెండ్ చేయలేదు వాళ్ళ టైము. జస్ట్ క్లాసెస్ చెప్తారన్నమాట. అలాగే ఒక 8 classes 9 classes ఉంటాయి అంతే, అంతకంటే ఒక్కటి కూడా ఉండదు. సో ఇంకా దాని తర్వాత మీకు ఆ ప్రొఫెసర్కి అసలు సంబంధమే ఉండదు, జనరల్గా అసలు సంబంధం ఉండదు అన్నమాట. సో మీకు సంబంధం ఒకరితోటి ఉంటుంది. ఆ లెవెల్ అంటే టీచింగ్ అసిస్టెంట్ అంటే టీఏ అన్నమాట. సో ఇవి మాకు ముందు తెలియదు అన్నమాట అంతగా. సో టీఏ ఏం చేస్తాడు, టీఏ వాడు ఓన్ నాలెడ్జ్తో అయితే కరెక్ట్ చేయడు. వాడు ఓన్ నాలెడ్జ్లో వీడు ఎలా రాశాడు ఇది కరెక్ట్ కాదని వాడు ఉండదు. వాడికంటూ ఒక స్పెషల్గా ఒక కీ ఉంటుంది. ఆ కీని డబుల్ చెక్ చేసి మ్యాచ్ అవుతుంది, ఆన్సర్ మ్యాచ్ అవుతుంది, రైట్ చేయండి లేదా రాంగ్ చేయండి అనే పాయింట్లు ఉంటాడనమాట. సో వాడి చేతిలో ఏమి ఉండదు అసలు. ఐ మీన్ వాడి చేతిలో అన్నీ ఉంటుంది, కానీ వాడు మీ యొక్క ఆన్సర్స్ అనేది అసలు క్లియర్గా చూడలేడు అనమాట. పేపర్ మ్యాచ్ చేసి చూస్తాడు, క్రాస్ చెక్ చేస్తాడు అంతే. సో అది మాట అయింది నా కేసులో. సో నాకైతే తక్కువ వచ్చాయన్నమాట. ఇంకా నాకైతే అసలు మైండ్ పాడైపోయింది ఒకసారిగా. ఏంటి అంత బాగా రాస్తాం ఏంటి, తర్వాత రీజన్ అర్థమైంది. సో ఇలా చేయకూడదు, సో ప్రొఫెసర్ అయితే కరెక్ట్ చేయరు కదా అని. సో ఆ రోజు తర్వాత నుంచి మొత్తం యూట్యూబ్ ఇంకా ఇన్స్టా మొత్తం అంటే డిలీట్ చేసేసాను నేను. అప్పటికి చాలా మెసేజ్ వచ్చాయి కానీ అన్నీ చూడుకుంటే డిలీట్ చేసేసాను. సో అక్కడి నుంచి ఇంకా చాలా గట్టి ప్రిపేర్ అయ్యాను అనమాట. మొత్తం సార్ ఇచ్చిన ముందు క్లాసెస్ అవన్నీ. అంటే ఇక్కడ మాకంటూ ఒక స్పెషల్ హార్లే డేవిడ్సన్. సో అది మాట దేనికి వచ్చాను మర్చిపోయాను. సో ఇక్కడ మాకంటూ ఒక పోర్టల్ ఉంటుంది కాబట్టి మోడ్యూల్ అని, MODLE మోడ్యూల్ అని. సో మోడ్యూల్లో వచ్చేసరికి వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తారు. అంటే వాళ్ళే రేట్ చేస్తారు ఆ వీడియోస్, అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వీడియోస్లోని. సో ఆ వీడియోస్ అనేది మనం అనేది ఫాలో అవ్వాలి. సో మాకంటూ ఒక 100 వీడియోస్ ఇస్తారనమాట. ఆ 100 వీడియోస్ అన్నీ జాగ్రత్తగా చూసానమే. సో అవన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యి అక్కడి నుంచి ఇంకా చాలా ఇదైందన్నమాట. ఇంకా మొత్తం నేను లైబ్రరీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. అసలు ఎవరితో అసలు మాట్లాడేవాడిని కాదు సార్. ఇక ఐ మీన్ టైం దొరికేది కాదు అంతా. పార్ట్ టైం అసలు యూట్యూబ్ అయితే కన్సిడర్ చేయకండి, ఇంక వదిలేసాను ఆ టైంకి. ఇంకా ఇది ఎడ్యుకేషన్ పార్ట్ టైం అయిపోయిన అంటే నేను లైబ్రరీకి వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ అక్కడ చదువుకొని మళ్ళీ వచ్చేవాడిని. టైం ఎంత దారుణంగా అయిపోయిందంటే ఆ టైంకి మార్నింగ్ లెగడం 8 o'clock అలా లైబ్రరీకి బయలుదేరడం, 8 o'clock అదే 8:30 లోపు ఏదో ఒకటి తినేసి లైబ్రరీకి వెళ్ళిపోవడం. లైబ్రరీ నుంచి 11 అయినంటే పార్ట్ టైంకి వెళ్ళిపోవడం. 11 నుంచి మళ్ళీ 6 o'clock ఐ మీన్ పార్ట్ టైం నుంచి రిటర్న్ వచ్చినట్టే డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్ళడం. లైబ్రరీలో అదే
మొత్తం మార్నింగ్ ఏం చదివాను అంతా రీకాల్ చేసుకొని మళ్ళీ 6 నుంచి 9 వరకు చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ అలా జరిగేది అన్నమాట మొత్తం. అంటే ప్రెషర్ పడేది, ఎక్కువ పడేది. ఎందుకంటే సపోజ్ నేను ఈ ప్రీరిక్వైట్లో ఇప్పుడు ఫెయిల్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది నాకు మాట. ఎందుకంటే సబ్జెక్ట్ మళ్ళీ తీసుకుని కావద్దు, అది తీసుకోవాలంటే నేను మళ్ళీ 1 year వెయిట్ చేయాలన్నమాట. ఈ 1 year వెయిట్ చేయాలంటే నేను మిగతా సబ్జెక్టులు వదులుకోవాలి. నాకు చాలా పెద్ద తలనొప్పి అయిపోతుంది అనమాట. సపోజ్ ఇందులో మాత్రం నేను ఫెయిల్ అయితే, ఇందులో నాకు తక్కువ మార్కులు వస్తే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది డిగ్రీలోనే. సో ఇంత ప్రెషర్ పడింది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, సబ్జెక్ట్ ఫెయిల్ అయితే క్రెడిట్ స్కోర్ ఆ క్రెడిట్ కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అంటే 4 credits కాబట్టి 4 into 700 2800 వేస్ట్ అయిపోయినట్టే ఫర్ సపోజ్ ఫెయిల్ అయితే F1 వస్తే. సో పాయింట్ అనమాట. సో 30 marks కాబట్టి వన్ మోర్ రూల్ చెప్పడం మర్చిపోయాను. అంటే మా అప్లోడ్ ఆప్టిమైజేషన్ ప్రొఫెసర్ రూల్ మాట ఇది, అతను లెక్చర్ రూల్. ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి మిడ్లో 50% రావాలి అండ్ ఫైనల్లోని 50% రావాలి. అప్పుడైతే మీరు కోర్స్ పాస్ అయినట్టు, అంటే సికి వస్తుంది అప్పుడు, లేదంటే రాదు. లేదంటే మీరు పాస్ అవ్వలేరు అన్నమాట. సో మీకు అర్థమై ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. మిడ్లో 50%, అట్లీస్ట్ 50% రావాలి, ఫైనల్ అట్లీస్ట్ 50% రావాలి, అప్పుడే మీరైతే పాస్ అవుతారు. ఇలా రాని పక్షంలోని మీరు వచ్చేసరికి ఫర్ ఇన్స్టెన్స్ మిడ్లోని నీకు 30% వచ్చింది, అలాంటప్పుడు ఫైనల్లోని మీకు 70% రావాలన్నమాట. 2 కలిపి 100 marks అయితే దాటాలన్నమాట, 2 out of 200. సో అది మాట ఇక్కడ నా పాయింట్ మాట. సో నాకు వచ్చేసరికి 30 marks వచ్చిందన్నమాట. నాకు చాలా భయం వేసింది. సో గట్టి ప్రిపేర్ అయ్యి అది చేసి చివరికైతే సాధించాను. 87% వచ్చింది ఫైనల్లోని. సో నాకైతే బీ గ్రేడ్ వచ్చింది. మోరోవర్ నాది వచ్చేసరికి ప్రాజెక్ట్ బాగా వచ్చింది, 7 marks వచ్చింది out of 10. అండ్ అసైన్మెంట్ out of 4 వచ్చింది. సో నాకైతే బి వచ్చింది అందువల్ల. సో హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ గైస్. మనం కష్టపడితేనే మంచి ఫలితం ఉంటుంది. సో నాకైతే అయితే జరిగింది. సో ఇప్పటికే నేను చాలా టైం అయితే చెప్పేసాను, మీ వేస్ట్ చేసి ఉంటాను. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాను, లాస్ట్ సబ్జెక్టు. సో డిస్క్రీట్కి వచ్చేసరికి నేను చెప్తాను. ఇప్పుడు డిస్క్రీట్లో ఏంటంటే డిస్క్రీట్ సిస్టమ్స్, ఇది కూడా ప్రీరిక్వైట్. సో 4 credits అన్నమాట. 4 credits అంటే 2800 కాస్ట్ ఈ కోర్స్ సబ్జెక్ట్ నాది. సో ఇందులో నాకు మార్క్స్ వచ్చేసరికి B- వచ్చిందన్నమాట. అంటే 72 నుంచి 75 మధ్యలో వచ్చింది స్కోర్ వచ్చేసరికి. ఇది కూడా తక్కువ వచ్చింది. దీని రీజన్ చెప్తాను చూడండి ఇప్పుడు. సో డిఎస్ఎస్ అనేది కంప్లీట్లీ మన వచ్చేసరికి సాఫ్ట్వేర్ మీద ఉంటుంది అన్నమాట మొత్తం. సో సాఫ్ట్వేర్ వచ్చేసరికి నా ఒక ప్రాబ్లం ఏంటంటే, ఓకే నా దగ్గర ల్యాప్టాప్ లేదన్నమాట. ల్యాప్టాప్ ఇక్కడికి వచ్చిన వెంటనే నా ల్యాప్టాప్ అయితే పాడైపోయింది. నాది వచ్చేసరికి ఏసర్ ప్రెడిటర్ హీలియోస్ 300 666 ఆఫ్ గ్రాఫిక్ కార్డు. ఇండియాలో అది 1 lakh ఎంతో పెట్టుకున్నాను 2020లోని. సో ఇక్కడికి వచ్చాకైతే పాడైపోయింది అనమాట. సో మీకు మేబీ ఐడియా ఉంటుంది సాఫ్ట్వేర్ గురించి. అరీనా పోర్టల్ మ్యాక్సిమం ఉండదు, మేబీ చెప్పాలన్నమాట. అరీనా అనే ఒక ఇది ఉంటుందన్నమాట, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్ మీద మాట ఈ ఎగ్జామ్ అంట, అది ఈ కోర్స్ అంతా. సో 50% అంటే ఒక మిడ్ వరకు సాఫ్ట్వేర్ వరకు ఉంటుంది. దాని తర్వాత నుంచి మిడ్ తర్వాత నుంచి మాకు వచ్చేసరికి అప్లికేషన్స్ మీద ఉంటుందన్నమాట. అంటే మనం హ్యాండ్ మోడలింగ్ చేయాలి ఇందులో కూడా, కాకపోతే ఇది వేరే మోడలింగ్. అది వచ్చేసరికి మనం ఫామ్లో డిజైన్ చేయాలి. దాని పేరు అంటే ఏవోలో అయితే మనం ఫామ్లో డిజైన్ చేయాలి, కానీ ఇందులో వచ్చేసరికి మనం మోడల్ డిజైన్ చేయాలన్నమాట. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ఇట్. సో అది మాట. సో ఇందులో ఏంటంటే ప్రాక్టీస్ అయితే నేను బాగా చేశాను, కానీ కొన్ని విషయాల్లో నేనైతే దొరికిపోయాను మిడ్ టర్మ్లోని. సో అంటే దొరికిపోయానంటే కొంచెం మిస్టేక్స్ అయితే చేశాను. అదే ఎగ్జామ్లో అయితే కొన్ని మిస్టేక్స్ చేశాను. సో అది మాట మోడల్ డిజైనింగ్లోని. సో దానివల్ల నాకు వచ్చేసరికి 53% వచ్చిందన్నమాట మిడ్లోని. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఫైనల్లో వచ్చేసరికి నాది 72% ఎంతో వచ్చింది నాది. సో ఫైనల్ అయితే కొంచెం పర్లేదు, బాగానే రాశాను. అంటే మిడ్ కంటే కొంచెం బాగానే రాశాను. సో అది మాట. ఫైనల్లో బాగానే రాశాను, కాకపోతే ఒక చెత్త విషయం ఏంటంటే మార్నింగ్ డిజిటల్ పాట విన్నాను అనమాట ఎగ్జామ్ ముందు. మార్నింగ్ జరిగితే మార్నింగ్ మామూలుగా కాలేజ్కి వెళ్తున్నప్పుడు సాంగ్ విన్నాను అనమాట.
అదేం చేస్తో తెలియదు కానీ ఎగ్జామ్ అంతా డీజే సాంగ్ గుర్తుకొచ్చింది. అఫ్కోర్స్ రాసానులే ఎగ్జామ్, కానీ ఆన్సర్ గురించి రాస్తుంటే డీజే టిల్లు పేరు వీడి ఆపరా అని అసలు మై బ్యాడ్, మరేం చేయలేము. ఇంకా నెక్స్ట్ నుంచి అసలు వినకూడదు, అసలు ఏ సాంగ్ వినకూడదు అసలు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు. అదేం చెప్తావు కానీ ఎగ్జామ్ అంతా ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. సరే దాని తర్వాత అయిపోయింది అన్నమాట, ఇంకా అలాగైంది. సో ఇందులో ఈ సబ్జెక్టులు కొంచెం తక్కువ మార్కులు రావడానికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ మాట. ప్రాజెక్ట్ వచ్చేసరికి మా ప్రాజెక్ట్ అసలు ఏంటంటే ప్రజెంటేషన్ పర్లేదు, యావరేజ్గా ఉంది. కాకపోతే మా యొక్క మోడల్ వచ్చేసరికి కొంచెం సబ్మిషన్లో కొంచెం తేడా అయింది అన్నమాట. అంటే మేము కొంచెం రాంగ్ ఫైల్ అయితే అప్లోడ్ చేసాం అనుకోకుండా. సో మేడంకి అయితే ఆ ఫైల్ అర్థం కాలేదు. సో మాకు వచ్చేసరికి తక్కువ మార్కులు అయితే వేసింది అనమాట. సో దాని తర్వాత మేడం దగ్గరికి వెళ్ళి చూపించామన్నమాట, ఇది మా మోడల్. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే సో మాకు వచ్చేసరికి కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. అలా చూపించాం సరే. సో మేమైతే ఏం చేయలేం, అట్లీస్ట్ మేమైతే పాస్ అయ్యామనే హ్యాపీనెస్లో ఉన్నాం. ఎందుకంటే సి రాలేదు, సి రాకూడదు. సో B- అయితే వచ్చింది. ఆన్ ఎగ్జామ్ మేమైతే పాస్ అయ్యాం డిఎస్ఎస్లోని. సో అది మాట. సో డిఎస్ఎస్లో అలా జరిగింది. డిఎస్ఎస్లో ఇంకోటి వచ్చేసరికి క్విజ్ ఒకటి పెట్టారు. క్విజ్ అంటే ఆ కైండ్ ఆఫ్ మినీ మిడ్ టర్మ్ లాంటిది మాట. అందులో వచ్చేసరికి నాకు 85 ఎంత వచ్చింది, అండ్ అసైన్మెంట్లో నాకు 89% వచ్చింది. సో అందుకే నాకు కొంచెం బూస్ట్ అయితే అయింది మార్క్స్. సో అది మాట. అందరూ అనుకుంటారు మాస్టర్స్ ఏముందిరా చేసేస్తాం అది ఇదేనని. ఇక్కడికి వచ్చి చేసాకే అర్థమవుతుంది. నేనైతే అలా చెప్పలేను హార్డ్నెస్, ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి కెపాసిటీ వాళ్ళది. నా కెపాసిటీ వచ్చేసరికి నేనైతే 70% స్టూడెంట్ని, 75% యావరేజ్ స్టూడెంట్ని. నాకు బీటెక్ 10th క్లాస్ 72 మార్క్స్, డిప్లొమా నాది 76, 72, మళ్ళీ 72, అండ్ బీటెక్ నాది వచ్చేసరికి 8.5. సో అది మాట. నేను వచ్చేసరికి యావరేజ్ స్టూడెంట్ని అసలు. సో నాకు వచ్చేసరికి ఇలా జరిగిందన్నమాట నా మార్క్స్ వచ్చేసరికి. సో ఫైనల్గా సమ్మరైజ్ చేసి చెప్పాలంటే ఇక్కడ మీకు వచ్చేసరికి నాకు వచ్చేసరికి ఏవోలో అయితే B- వచ్చింది, అంటే 76 నుంచి 75, అండ్ డిఎస్ఎస్లో అయితే B- వచ్చింది, అంటే 75 to 72, అంటే B- వచ్చింది. సో B- అండ్ సెమినార్ వచ్చేసరికి నేను పాస్ అయ్యాను కాబట్టి దానికి మార్క్స్ ఉండమాట, ఓన్లీ క్రెడిట్ ఉంటుంది. నాకు క్రెడిట్ అయితే యాడ్ అయింది. సో నాకు వచ్చేసరికి కంప్లీట్గా నేను వచ్చేసరికి ఇక్కడ సక్సెస్ఫుల్లీ 9 క్రెడిట్స్ అయితే కంప్లీట్ చేశాను అనమాట మాస్టర్స్లో. అంటే 15% అంతా కంప్లీట్ అయింది మాస్టర్. సో 9 క్రెడిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్ ఇంకొక రూల్ ఉంది ఇక్కడ. ఇదేంటంటే అంటే మా యూనివర్సిటీలో అయితే ఈ రూల్ ఉంది, మరి వేరే యూనివర్సిటీ అయితే నాకు తెలీదు. సో మా యూనివర్సిటీ రూల్ ఏంటంటే మీకు సబ్జెక్ట్లో ఒకవేళ C కనుక వస్తే మీరు ఒకసారి రావడానికి అవుతుందన్నమాట. సబ్జెక్ట్లో ఒకసారి C వస్తే రెండోసారి C రానికి వీలు లేదు అసలు. రెండోసారి కూడా C వస్తే వాళ్ళు సబ్జెక్ట్ రీటెక్ చేయమంటారన్నమాట. రీటెక్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ మనం సబ్జెక్ట్ మళ్ళీ తీసుకోవాలన్నమాట అది. సో అది మాట. ఇది ఇక్కడ ఏదో తలకాయ నొప్పి ఉంది. సో దట్స్ వై మాస్టర్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అందుకే చాలామంది కాలేజెస్ కూడా ప్రిఫర్ చేస్తారు. సో మాస్టర్ అయితే అంత ఈజీ అయితే కాదు, నా వరకు అయితే అంత ఈజీ అయితే కాదు. సో ఇది మాట నేను చెప్పదలుచుకుంది. సో అది గాయ్స్, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు వీడియో. సో ఐమ్ రియలీ సారీ గాయస్, అసలు ఆ వీడియో చేయలేకపోయాను అసలు ఇన్నాళ్ళు, అంటే 1 month. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎంత టెన్షన్ పడ్డానో, ఎంత ఇదయ్యిందో నాకు. సో ఎంత గాబరా అయింది మాట. అంటే ఫస్ట్ సెమిస్టర్ కదా, మాకు అంతగా రూల్స్ ఏం తెలియదు. సో ఇప్పటి నుంచి మాకైతే అర్థమైంది అసలు ఎలా ప్లాన్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది ఇక్కడ, క్రెడిట్ స్కోర్ ఎలా ఉంటుంది, క్రెడిట్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, మాస్టర్స్ అసలు ఎలా చేయాలి అనేది. సో అది మాట. అండ్ మళ్ళీ ఒకసారి ఐఎమ్ రియలీ సారీ గైస్, అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, అసలు మీరు ఇంకో వీడియో చేయండి, ఏదైనా వీడియో చేయండి, పర్లేదు ఏదైనా సరే టాపిక్ తీసుకొని చేయండి, లేదా మానిటరీలో చూపించండి అని చాలామంది టాపిక్స్ సజెస్ట్ చేశారు. అలాగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే అసలు ఇంట్రోవర్ట్, అసలు రియల్లీ చాలా ఇంట్రోవర్ట్, అసలు నేను మాట్లాడలేను అనమాట. సో నాకైతే ఫస్ట్ టైం మాట ఇదంతా. కెమెరా పట్టుకొని మాట్లాడటం, అసలు కెమెరా ముందు ఇలా మాట్లాడాలని అయితే ఎప్పుడు అనుకోలేదు అసలు. ఎందుకంటే మనం అంతా కామెంట్ చేసే బ్యాచ్ అసలు. అంటే నాకు ఇలా కెమెరా ముందు అసలు మాట్లాడుతానైతే నేనైతే ఎప్పుడు అనుకోలేదు అసలు స్టేజ్ మీద మాట్లాడటం మనకు అంత సీన్ లేదు అక్కడైతే. సో ఇక్కడైతే ఇలాగ మాట్లాడితే నేనైతే అనుకోలేదు. సో ఎంత మంచి రెస్పాన్స్ అసలు అనుకోలేదు అన్నమాట అసలు మినిమమ్. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది గైస్.
నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను మీ యొక్క రెస్పాన్స్ వల్ల. సో అదనమాట. సో వీడియో అయితే రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా. సో రియలీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. సో ఉంటాను, బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దిస్ వీడియో. ఎందుకంటే ఈ వీడియో నాకు తెలుసు, అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామని, కంప్లీట్గా ఎలా ఉంటుంది ఇక్కడ మొత్తం, అంటే అసలు యూనివర్సిటీ సిస్టమ్ ఎలా ఉంటుందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే ట్రై చేశాను. అందుకే వీడియో వచ్చేసరికి కొంచెం లెంతీ అయ్యింది అన్నమాట. అంటే మీకు జనరల్గా యూట్యూబ్లో అయితే కాలేజ్ గురించి అయితే దొరుకుతాయి మీకు, ఎందుకంటే చాలామంది మెజారిటీ పీపుల్ కాలేజ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి కాలేజ్ గురించి అయితే మీకైతే దొరుకుతుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్. కానీ యూనివర్సిటీ వాళ్ళు మ్యాథ్స్ ఇక్కడ మీకు దొరకదు. కెనేడియన్ యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ దొరకదు కాబట్టి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఒక్క వీడియోలోని. అంటే క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఈ కాలేజ్ ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, మార్క్స్ ఎలా ఉంటాయి, అసలు మిడ్ టర్మ్ అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకే ఈ వీడియో వచ్చేసరికి ఇంత లెంత్ అయ్యింది. సో ఇప్పుడు కూడా ఇవన్నీ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాను. సో అది మాట. సో అది ఉంటాను గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కంటెంట్ నచ్చితే మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బాయ్, ఉంటాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.